బయటకు వచ్చాక ఎన్ని జిల్లాలు 26 కాబట్టి మనం అందరం కూడా మీరు ఎవరైతే ఆడుతున్నారో ఏది కూడా ఎందుకంటే ఇక్కడ మనస్పర్ధలు కానీ ఎటువంటివి ఏమి ఉండవు దయచేసి ఎవరు కూడా ఆ విధంగా మీరు అందరూ కూడా ఆడతారని చెప్పారు. ఎలాంటి మనస్పర్ధంలో క్రీడా స్ఫూర్తితో ఆడతారు అందరూ కూడా. నెక్స్ట్ మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. వచ్చేది అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. మనం ఏంటంటే టీము ఏంటంటే జిల్లా దాకా పోయి రావాలని కోరుకుంటున్నాం. జిల్లా దాకా ఓకే సార్. సార్ ఆల్రెడీ మీకు వాయిస్ మెసేజ్లో రూల్స్ రెగ్యులేషన్ చెప్తున్నాం సార్. యాజ్గా అదే ఫాలో అవుతాము. మళ్ళీ ఒకసారి చెప్పమని చెప్తాము. వర్షం ఉంది కనుక ఆల్రెడీ అందరూ వాట్సాప్లో చూస్తున్నారు. మనకి ఎస్బీపీ నుంచి ఎంతమంది, ఎస్ఏ నుంచి ఎంతమంది, అట్లా అన్నీ కూడా ఇచ్చేస్తున్నాము. సెలక్షన్స్ అన్నీ కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ వారు కొన్ని గైడ్లైన్స్ ఇస్తున్నారు. దాని ప్రకారం సెలక్షన్ జరుగుతుంది. నిన్నటి వరకు మనం టెన్నిస్ బాల్ అనుకున్నాం. అయినప్పటికీ ఆయన నిన్ననే వాయిస్ మెసేజ్ ఇచ్చి ఆ టెన్నిస్ అది కంపల్సరీ దీన్ని మ్యాచ్ బాల్ ఆడమన్నారు. మండల స్థాయి నుంచి అన్ని రాష్ట్ర స్థాయి కూడా అది ఫోటోగా ఇచ్చేస్తున్నారు. దాన్ని డాక్టర్ రాత్రి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మనకి ఏంటంటే ఎస్జిటి నుంచి 7 మందిని, 6 మందిని, ఎస్జిటీలు 6 మంది, పీఈటీ సభ్యులు, నాన్ లాంగ్వేజ్ నుంచి 4, లాంగ్వేజ్ ఎస్ఏలు వచ్చేసారు 3, అట్లా హెచ్ఎంఆర్ అన్నీ ఒకరు. ఈ రేషియోలో అయింది సార్. అయితే దీనిలో కూడా మళ్ళీ మనకి ఎట్లా ఉందంటే బౌలర్స్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంటు, బ్యాటింగ్ డిపార్ట్మెంటు, కీపింగ్ అది సార్ ఆ రేషియోలో సెలక్షన్ జరుగుతుంది. అది కాంపిటీషన్ వెళ్తేనే బాగుంటుంది. అంతేగాని మేము దానిలో చాలా ఇప్పుడు దాదాపు అందరూ ఆల్రౌండ్ కనిపిస్తున్నారు. అది ఆల్రౌండర్కి వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఆల్రౌండర్లు ఎక్కువ మంది అయ్యారు. మన కోటాలో 6 మందిని తీసుకోవాలి. అది చేసుకొని మేము తీసుకుంటాము. ఇక్కడ ఎవరికి ఉండదు. మేము ఇప్పుడు ఉన్నాము, సెలక్షన్ కమిటీ లాగా చూసుకుంటూ ఉన్నాం. 5 ప్లేయర్లుగా కూడా ఉన్నాం. కనుక మ్యాక్సిమం టీం బాగుండేదే మేము చూస్తాం సార్. అందరు కూడా మనస్ఫూర్తిగా చేస్తాం. ఇక్కడ ఎవరు ఒక ఎక్కువ ఒక తక్కువ లేదు. మన మండల టీం బాగుండాలి. డివిజన్లో దాదాపు నెల్లూరు టీము అవి బాగుంటుంది. రేపు జిల్లాకి వెళ్ళేది దాన్ని తీసుకునే విధంగా మనం చేసుకోవాలి. నెల్లూరు కన్నా కూడా గూడు టీము. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు టీచర్స్ తీసుకెళ్ళని చెప్పేసి ఆశించారు. ప్రతి ఇయర్ జరుగుతుంది వాళ్ళకి. అక్కడ మంచి టీం వస్తుంది. నాకు తెలిసి స్టేట్ కూడా గూడుతే బాగుంటుంది. ఎందుకంటే యూత్ అంతా ఉన్నారు అక్కడ. డిఎస్ఎల్ సెలెక్ట్ అయిన యూత్ కానీ ఆల్రెడీ కూడా